ఢిల్లీ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఏపీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు మిథున్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అలాగే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి సిట్ విచారణకు మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. విచారణ తర్వాత కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిక్కర్ మద్యం సంబంధించిన కుంభకోణం కేసులో కొంత కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ పాలసీ రద్దు చేయడంతో పాటు నూతన పాలసీకి సంబంధించి రూపొందించడంలో మిథున్ రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారనేది సిట్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అనేక మంది దాదాపు 220 మంది సాక్షుల్ని కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు మిథున్ రెడ్డి విచారణకి హాజరు కానున్నారు. విచారణలో భాగంగానే కొంత కీలకంగా ఈ విచారణ సిట్ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో ఉదయమే ఉన్నతాధికారులందరూ కూడా సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాంతోపాటు మిథున్ రెడ్డికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జగన్ కి అత్యంత సన్నిహితుగా పేరుంది. దాంతోపాటు అటు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కొంత కీలకమైన వ్యక్తిగా కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆయనకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. దానిలో ఆర్థిక లావాదేవీలకి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యాపార సముదాయాల్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా హార్డ్ డిస్క్ రికవరీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కూడా పోలీసులు సిట్ అధికారులు అయితే కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది.